సో మరి మన ట్రూత్ ఫర్ యూత్ సెషన్లో మనం ప్రతిరోజు కొంతమంది యూత్తో వారి యొక్క ఎక్స్పీరియన్స్లు మనం షేర్ చేసుకుంటున్నాము. మెడిటేషన్లోకి వచ్చాక వాళ్ళ లైఫ్ ఎలా ఉంది అని. సో మరి ఈరోజు కూడా మనకు వారి ఎక్స్పీరియన్స్లు షేర్ చేయడానికి మన ముందు యువత సిద్ధంగా ఉన్నారు. సో మరి వారిని ఇన్వైట్ చేసుకుందాము. సో ఇప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ షేర్ చేయడానికి నారాయణ గారు అండ్ సరస్వతి గారు వేదిక మీదకి వస్తున్నారు. సో గట్టిగా చప్పట్లతో వాళ్ళను స్వాగతం పలుకుదాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మహారాజ్కి, సదానంద యోగి స్వామికి, ట్రూత్ ఫర్ యూత్ ఎంతోమందిని యూత్ని ఎంకరేజ్ చేస్తూ ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న రాము గారికి, వాళ్ళ మొత్తం టీం మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు. నా పేరు బన్నూరు నారాయణ, నేను ఆదోని పిరుడు మాస్టర్ అండి. నేను గత 2009 సంవత్సరం నుంచి ధ్యాన మార్గంలో ఉన్నాను. నేను ధ్యానానికి రాకముందు నేను ఒకప్పుడు పచ్చి మాంసాహారి, భూమి మీద తిరిగే జీవులన్నీ తిన్నానండి, కుక్కని తప్ప అన్ని జీవులను తిన్నాను. అందుకే మా ఏరియాలో పచ్చి మాంసాహారి అనే బిరుదు ఉన్నది నాకు. చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ అలా అనేవారు. నేను మందు కూడా బాగా తాగేవాడిని. నాకు 10th క్లాస్ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్స్ సర్కిల్లో మా క్రికెట్ టీం అంతా కలిసి మందు తాగడానికి వెళ్ళేవాళ్ళము. ఎవరైనా మందు తాగడానికి బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్తారు కదా, కాదు మాకు బార్ అండ్ రెస్టారెంట్ శ్మశానం, మాకు క్రికెట్ గ్రౌండ్ దగ్గర. రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు తాగేవాళ్ళం. అప్పట్లోనే అన్ని బ్రాండ్లు తాగామండి, అన్నీ అయిపోయినాయి కథం. అప్పుడు ఒకానొక టైంలో మందు తాగి ఇంటికి వచ్చిన టైంలోన నాకు రాత్రి ఎంత టైం వచ్చినా క్రికెట్ చూడడం అలవాటు. మంచి ప్లేయర్ నేను, ఆర్ట్స్ కాలేజ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్ క్రికెట్ అండ్ కబడ్డీ. క్రికెట్ టీంకి క్యాప్టెన్గా ఉండేవాడిని, కబడ్డీ టీంకి కూడా క్యాప్టెన్గా ఉండేవాడిని. క్రికెట్ చూడడం చాలా ఇష్టము. క్రికెట్ చూడడానికి తొందరగా ఇంటికి వచ్చాను. అప్పుడు టెస్ట్ మ్యాచ్లు జరిగేవి. ఆ టైంలో నేను అనుకోకున్నట్లు కాలు జారి మా ఇంట్లో దిండు తట్టుకొని కాలు జారి పడాను కిందికి, కరెంటు పోవడంతో. అప్పుడు నాకు గోడకు తగిలిన దెబ్బ నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఎందుకంటే ఒక మనిషి మారాలంటే మామూలుగా మారరు, ఏదో ఒకటి దెబ్బన తగలాలో మన జీవితంలో మిరాకిల్స్ అనేది జరగాలి. నాకు తెలకు దెబ్బ తగిలినప్పుడు ఆ దెబ్బకు నాకు మరుసటి రోజు నుంచి నొప్పి స్టార్ట్ అయింది. మెడ నొప్పి, మొత్తం ఇంకా తలనొప్పి, బ్యాక్ పెయిన్, వెన్నుపూస నొప్పి స్టార్ట్ అయింది. రోజు రోజుకి నా ఆరోగ్యం క్షీణించిపోవడం మొదలైంది. మాటలు నత్తి రావడము, ఆయాసం, స్టెప్స్ ఎక్కి దిగలేను. రోజు రోజుకి అనుకున్న కథం, నా జీవితం ముగిసిపోయిందిరా నాయన, నూకులు చెల్లిపోయిన భూమి మీద అనుకున్నాను. ప్రాణభయం మొదలైంది ముఖ్యంగా. కానీ నాకు ధ్యానము, నాకు మా స్కూల్లోనే స్పిరిచువల్ రియాలిటీ వేసేవారు. అప్పుడు ధ్యానం గురించి చెప్పేవారు. చెప్పినా కూడా ఆ క్షణం ధ్యానం గురించి పెట్టిన అంత అవగాహన లేదు. ఒకనొక టైంలో నేను సైకిల్ రిపేర్ చేయించుకోవడానికి వెళ్ళాను. జీలన్ భాషా గారు నాకు పరిచయం ఆ వ్యక్తి. ఆయన ధ్యానం చేస్తారు. ఏం నారాయణ ఎప్పుడు యాక్టివ్గా ఉండేవాడు, ఏం డల్గా ఉన్నాను అంటే, అన్న నాకు ఇట్లా అనుకోకున్నట్లా తలకు దెబ్బ తగిలింది, ప్రాణభయం ముట్టుకుందన్న, ఏం చేయాలో అర్థం కావట్లేదు, రోజు రోజుకి నా ఆరోగ్యం క్షీణించిపోతుందంటే, నారాయణ నీకు ఒక్కటి చెప్తాను, చేస్తావా అని చెప్పన్నా. ధ్యానం చేస్తావా? మంచిది, మెడిటేషన్ అండి. అవునన్నా. దానివల్ల ఉపయోగం ఏమన్నా అంటే, ధ్యానం సర్వరోగ నివారణి, సకల భోగకారిణి, సత్యజ్ఞాన ప్రసాదని. ఈ మూడిట్లో ధ్యానం సర్వరోగ నివారణి పట్టుకున్నా. ఎందుకంటే అప్పుడు కావాల్సిన ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యానికి మించిన ఆస్తిపాస్తులు లేవు. ఆ ధ్యానం సర్వరోగ నివారణ అన్న పదాన్ని పట్టుకున్నాను. అన్న వెళ్దామన్నా, నాకు చాలా అవసరం అని చెప్పాను. వెళ్ళాను, ధ్యానం కూర్చున్నాను. ఫస్ట్ సిట్టింగే సాయంత్రం ఆయన సైకిల్ షాప్ బంద్ చేసుకున్నాడు, నా కోసం వచ్చాడు. ఫస్ట్ సిట్టింగే కూర్చోబెట్టాడు. 6 to 9 3 hours అవుట్. ఈ ప్రపంచాన్ని మర్చిపెట్టినాను. ఏం జరిగిందో తెలియదు నా జీవితంలో. ఒక్కసారి డిప్రెషన్లో ఉన్న నాకు 3 hours తర్వాత లేచి చూస్తే 9 అయింది టైము. 3 hours మనసు రిలాక్స్. ఎక్కడికి వెళ్ళాను నాకే తెలియదు అసలుకి. ఎంత అద్భుతమైన ధ్యానం జరిగిందో. అప్పుడు అనుకున్నా, నేను పొందిన ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ప్రపంచానికి అంతా, నేను ఎక్కడ ఈ భూమి మీద సంచరిస్తాను అక్కడ అందరూ ధ్యానం చెప్పాలని సంకల్పం తీసుకున్నాను. ఒకనొక టైంలో మా ఇంటి నేను ధ్యానం కూర్చున్నప్పుడు పిరమిడ్లు కనిపించాయి, ఈజిప్ట్ పిరమిడ్లు. అప్పుడు నిర్ణయం తీసుకున్నాను. మా ఆవిడకి చెప్పాను, మన ఇంటి మీద పిరమిడ్ నిర్మాణం చేస్తామంటే, మన ఇంట్లో కూడా ఫ్యామిలీ ఉంది, అంతా పెద్ద కుటుంబం కదా, అన్న వాళ్ళు ఏమంటారు ఏం లేదంటే, ఏం కాదని వాళ్ళని మాట్లాడాము, ఒప్పించాం. పిరమిడ్ నిర్మాణం చేసాం. పత్రి గారు వచ్చారు, పిరమిడ్ ప్రారంభోత్సవం చేశారు. అప్పుడు చెప్పారు, అయ్యా ఇదంతా గంజాయి వనము, ఒక తులసి మొక్క మొలిసిందయ్యా ఈరోజు ఈ క్షణం అని చెప్పారు. అప్పుడు
మనం అందరికీ ధ్యానం చెప్పాలి, ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి ధ్యానం చెప్పాలని ఒక్క చూపుతో చూసి చెప్పాడు నాకు. ఆ రోజు నిర్ణయం తీసుకున్నాము. ఈ రోజు వరకు మాది కర్నూలు జిల్లా అండి, ఆదోని. మొత్తం ఆదోని మండలమే కాకుండా కర్నూలు జిల్లాలో 13 మండలాలు విస్తృతంగా ప్రచారం చేశాం. స్కూళ్ళు కూడా మొత్తం ప్రతి గ్రామంలో ప్రతి గడపకి పాంప్లెట్ ఇవ్వడము, ధ్యానం చెప్పడం. పాంప్లెట్ ఇచ్చి రావడం కాదండి, ఖచ్చితంగా ప్రతి కనబడిన వ్యక్తికి గ్రామంలో ధ్యానం చెప్పాం. రోజుకి 10 గ్రామాలు, రాత్రి 10 గంటల వరకు తిరిగాం. ప్రతి గ్రామాలు ఉదయం 6 గంటలకు స్టార్ట్ చేసాం. మేము వంట చేసుకోవడము, ఎక్కడో అకామిడేషన్స్ ఇచ్చే మాస్టర్స్ ఉంటే ఓకే, లేకపోతే ఏదో గుడి దగ్గర పడుకోవడం, ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవడము, ఓకే రైట్. అలా ప్రయాణం సాగుతూ జర్నీ సాగుతుందండి. ఎన్నో గ్రామాల్లో పిరమిడ్లు నిర్మాణం చేశాం. ఇప్పటికీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం ఎన్నో గ్రామాల్లో విస్తృతంగా పిరమిడ్ల నిర్మాణం చేయడము. తర్వాత రోడ్డు ప్రమాదాల నివారణార్థం, ఎందుకంటే నాకు ఈ ధ్యానంలోకి రాకముందు ఒక భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో నేను నిర్ణయం తీసుకున్నా, ఈ ప్రమాదాలు ఇంత జరుగుతున్నాయి, కుటుంబాలు చిన్న భిన్నమవుతున్నాయి, ఎట్లా దీనికి పరిష్కారం అనే ఆలోచన ఉండేది ఎప్పుడు. నందప్రసాద్ గారు మా ఆదోని పిరమిడ్లో క్లాస్ చెప్పారు ఒకరోజు. రోడ్డు సైడ్ ప్రమాదాలు జరగకుండా పిరమిడ్లు పెడితే ప్రమాదాలు సంభవించవు అని. అది నాకు ఒక్కసారి పడిపోయింది, సబ్కాన్షియస్ మైండ్లో ఫీట్ అయిపోయింది. అప్పుడు రోడ్డు ప్రమాదాలు జరగకుండా పిరమిడ్ నిర్మాణం పెట్టడం జరిగింది. దాదాపు 3 మండలాల్లో పెట్టాము, 0 ప్రమాదాలు. తర్వాత మా మిసెస్ వాళ్ళ ఊర్లో కూడా పిరమిడ్ నిర్మాణం చేశాము. అక్కడ పిరమిడ్ బస్ స్టాప్ కూడా ఏర్పాటు చేశాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి కృతజ్ఞతలు. ఇక్కడ వచ్చిన మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు. సార్ రాము సార్కి కృతజ్ఞతలు, ఎందుకంటే ఇంత గొప్ప అవకాశం మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ధ్యానంలోకి పెళ్ళి తర్వాత వచ్చాను. మా మ్యారేజ్ 2012లో అయ్యింది. మ్యారేజ్ అయిన తర్వాత ధ్యాన పరిచయం జరిగింది. ధ్యాన పరిచయం జరిగిన తర్వాత మాకు ఇద్దరు అబ్బాయిలు కూడా ధ్యానం చేస్తారు. 2016లో మా ఇంటి పైన పిరమిడ్ నిర్మించుకున్న తర్వాత సారు చిన్న పిరమిడ్లకి రారన్నారు. కానీ సారు అప్పుడు మౌనంలో ఉన్నారు. కొంతమంది చెప్పారనమాట, సార్ ఇట్లా ఒక అబ్బాయి ఇంటి పైన 6x6 పిరమిడ్ నిర్మించుకున్నారు అంటే, సార్ ఫస్ట్ అక్కడికే వెళ్ళండి అని చేత్తో అన్నారంట. వచ్చేసిన తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత 6x6 చిన్న పిరమిడ్. కానీ సార్ వచ్చారు, మాకు ఎంతో ఆనందం. లిటిల్ బుద్ధ పిరమిడ్ సార్ 3 సార్లు చదివించారు నేమ్ని, ఏంటి అని. అక్కడికి వచ్చిన తర్వాత మాకు అర్థమైంది, మా జీవితం ఏంటో మాకు అర్థమైంది. అప్పటి నుంచి మా జీవితం టర్న్ అయిపోయింది. ఎందుకంటే మాకు ధ్యానం అంటే తెలియదు, నాకు ఏమీ తెలియదు. 10th డ్రాప్, నేను టైలరింగ్ చేస్తూ ఉంటాను. ఇలా ఉన్న దాన్ని ఈ స్టేజ్ పైన నిలబెట్టాడు మన పత్రిజీ గురువు గారు. అందుకు చాలా కృతజ్ఞతలు. నిజంగంటే ఎప్పుడు నేను మైక్ పట్టుకొని మాట్లాడలేదు, చాలాసార్లు 2-3 సార్లు అంతే. కానీ ఇంత గొప్ప అవకాశం నాకు వచ్చింది. అందుకు కారణం మన గురువు గారు. ఎంతోమందిని ఎక్కడ ఉన్నా, ఎంత మూలన ఉన్నా వాళ్ళని ఒక గొప్ప స్థాయికి సార్ తీసుకొని వచ్చారు చాలామందిని. నిజంగా అంటే చాలా కృతజ్ఞతలు. ఇలా మా అబ్బాయిలు 2 ఇయర్స్ అప్పటి నుంచి నేను పిల్లవాడిని ఎత్తుకొని ధ్యాన ప్రచారం చేసేవాళ్ళం. అలా చేసి ఒక వీడియో తీసి అంతా సార్కి చూపిస్తే సార్ ఎంతో ఆనందపడ్డారు అప్పుడు. నిజంగా అంటే మా బాబుని ఈయన భుజాల పైన ఎత్తుకొని తీసుకెళ్ళేవాడు. ఆ ఫోటో చూసి ఇట్లా తిప్పి చాలాసేపు చూశాడు సారు. నిజంగా అంటే చాలా కృతజ్ఞతలు. ఒకసారి పిరమిడ్ ఓపెనింగ్ ఎక్కడంటే పత్తికొండలో జరిగిన తర్వాత అక్కడ ధ్యాన ప్రచారానికి వెళ్ళినప్పుడు మా చిన్న అబ్బాయి 3 ఇయర్స్ ఆటోలో నుంచి కింద పడ్డాడనమాట. కింద పడింటే ఆ అబ్బాయికి కొంచెంలోన వెనక బ్యాక్ సైడ్ ఉన్న టైరు ఎక్కేది, కొంచెం మిస్ అయిపోయి తలకు చిన్న గాయం తగిలింది. ఆ తలకు చిన్న గాయం తగిలిన తర్వాత ఇద్దరు తోచుకున్నారు, 2 అబ్బాయిలు. వాడు కింద పడిపోయిన తర్వాత ఆ అబ్బాయికి ఏం జరిగింది, ఇంకా రక్తం కారుతూ ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్లారు వీళ్ళు. ఈ అబ్బాయికి కళ్ళు తిరిగి కింద పడిపోయినా లేకుంటే వామిటింగ్స్ అయినా కర్నూలుకి తీసుకెళ్ళండి అని చెప్పారనమాట. చెప్తే ఆ అబ్బాయి ఆ స్థితిలో కూడా అక్కడ ఉన్న నర్స్కు ధ్యానం ఎలా చేయాలో చూపించొచ్చాడు. 3 ఇయర్స్ అప్పుడు. వచ్చిన తర్వాత మేము నైట్ ఇద్దరం బాబుని పడుకోబెట్టి ఇద్దరం ధ్యానం చేసాం పిరమిడ్లో. చేసిన తర్వాత ఆ అబ్బాయిని అడిగామన్నమాట తర్వాతకి, నాన్న ఎలా పడ్డావు నాన్న నువ్వు అంటే, వాడన్నాడు, డాడీ ఇద్దరం కొట్టుకున్నప్పుడు కిందకి పడినప్పుడు నన్ను వచ్చి పత్రి సార్ ముందే కూర్చున్నాడు, కాపాడాడు డాడీ నన్ను పత్రి సారే అని చెప్పాడనమాట ఆ అబ్బాయి. ఇదే విషయమే మేము
సార్కి పిరమిడ్ ఓపెనింగ్ అయిపోయేటప్పుడు సార్కి చెప్పాం, సార్ ఈ అబ్బాయి ఇలా అన్నాడు అని. చెప్పిన తర్వాత ఆ అబ్బాయికి ఇలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఒక 5 నిమిషాలు బాబు తలపైన చేయి పెట్టి ఓకే అయ్యా అయిపోయింది పో అని అన్నాడు. ఇలా జరిగింది. మా జీవితం ధ్యానం వల్ల ఈ స్థితిలో ఉంది. చాలా గొప్ప స్థితిలో ఉన్నాము నిజంగంటే. సార్కి చాలా కృతజ్ఞతలు. ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. ఎలా ఉంది మాస్టర్స్, ఈ మాస్టర్స్ యొక్క అనుభవాలు ఎంతో అద్భుతం కదా. సో దట్ ఈస్ పవర్ ఆఫ్ మెడిటేషన్. ఎంత వినే కొద్దీ వినాలనిపిస్తుంది. మేడం తనకు భయం అని చెప్పి వాళ్ళ హస్బెండ్తో వచ్చారు స్టేజ్ పైకి, కానీ ఎంత అద్భుతంగా మాట్లాడారు కదా. సో అది మెడిటేషన్ యొక్క శక్తి. ఒకసారి వీళ్ళిద్దరికి గట్టిగా చప్పట్లు కొడదాము. థ్యాంక్ యూ సో మచ్. సో మరి నెక్స్ట్ వారి యొక్క ఎక్స్పీరియన్స్ని షేర్ చేయడానికి వస్తున్నారు వెంకీ మాస్టర్. సో వీరిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానిద్దాము. గుడ్ ఆఫ్టర్నూన్ అనండాల్. నా పేరు వెంకీ, మాది కలకుర్తి పక్కల రంగాపూర్ గ్రామం. నేను కరోనా టైంలో నేను మెడిటేషన్లోకి రావడం జరిగింది. అప్పుడు కరోనా టైంలో మా అందరికీ ఆన్లైన్ క్లాసెస్ జరుగుతుండేవి. ఆ టైంలో మెడిటేషన్ గురించి సెర్చ్ చేస్తున్నప్పుడు రామ మాస్టర్ వీడియో సజెషన్లోకి వచ్చేసింది. అప్పుడు ఆ వీడియో చూసి నేను జగన్నాథ గట్టులో వెళ్ళాను. అక్కడ నాకు మొదట ధ్యాన పరిచయం జరిగింది. అప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు రామ మాస్టర్ని వదలలేదు. నేను అప్పటి నుంచి రామ మాస్టర్ వెంటనే ఉంటున్నాను. నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు సెకండ్ టైం జగన్నాథ గట్టుకి వెళ్ళినప్పుడు సారు మనం ఒక ఆశ్రమం కడుతున్నాము అని ఇంట్రడ్యూస్ చేశారు ఫస్ట్ టైం. ఆశ్రమం వచ్చే వరకు టైం పడుతుందిలే అని అనుకున్నాను. బట్ వితిన్ ఫ్యూ డేస్లోనే ఆశ్రమం స్టార్ట్ అయిపోయింది. బట్ నాకు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మా ప్రిన్సిపల్ సారు లీవ్ ఇస్తలేరు మాకు. మీరు వెళ్ళడానికి వీలు కాదు, ఇప్పుడు మీకు చాలా లీవ్స్ అయిపోయాయని చెప్పారు. ఇంకా తర్వాత నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏమిటంటే నేను ఇష్టమైన టైంలో నేను సార్ దగ్గర ఉండాలి అని అనుకున్నాను. ఆ తర్వాతకి మా ఫ్రెండ్స్ ఏమన్నారంటే డిగ్రీలో అట్లా ఏముండదు, మనకు ఫ్రీడమ్ ఉంటుంది, తర్వాతకి మన ఇష్టం వచ్చిన ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పారు. నేను డిగ్రీ కోసం చాలా రోజుల వెయిట్ చేసిన తర్వాతకి అప్పుడు మనకి ఇంకా హాస్టల్ ఓపెనింగ్ అవుతుంది. నేను డిగ్రీలో జాయిన్ అయ్యాను. ఫస్ట్ సెమిస్టర్ రాసేసి సార్ దగ్గరికి వచ్చాను. వచ్చిన తర్వాతకి దానికి ముందు ఒక 10 days ముందు సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనందరము ధ్యాన ప్రచారం చేయాలి, ధ్యాన గ్రామీణం చేయాలని చెప్పారు. మనకి ధ్యానం చెప్పడానికి కొంచెం భయం అన్నమాట. అప్పుడు నేనేం చేసినా టెక్నికల్ సపోర్ట్ ఇచ్చాను. నేను ఓన్లీ ప్రొజెక్టర్ వేయాలి, ఆ ప్రొజెక్టర్ సంబంధించింది వీడియో స్పిరిచువల్ రియాలిటీ ప్లే చేసి ఆ తర్వాతకి నేను ఇంకేం చెప్పడానికి అవకాశం లేదు నాకు. అట్లనే ఒక 15 రోజుల పాటు ఒక 20 గ్రామాల పాటు ధ్యాన ప్రచారం చేశాము. ఆ తర్వాతకి 3 days అయిపోయింది. సార్ నేను ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను సార్ అని చెప్పాను. ఉండండి అయ్యా అన్నాడు. అంతే ఇంకా అట్లా అని చెప్తే నేను అట్లా 1 month ఉండిపోయాను. అంతే ఏమనుకుంటా అక్కడనే. అలా స్టిల్ 1 month అనుకున్నప్పటి నుంచి అట్లా డిగ్రీ మొత్తం అక్కడి నుంచి చదివేశాను. ఇప్పుడు స్టిల్ 3 years నుంచి ధ్యాన ధర్మాశ్రమంలో ఉంటున్నాను. ఇప్పుడు టెక్నికల్గా సపోర్ట్ చేస్తున్నాను. యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్గా వర్క్ చేస్తున్నాను ధ్యాన ధర్మాశ్రమానికి. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. ఈ అబ్బాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో వచ్చిండు. అటెండెన్స్ వీళ్ళ ఫ్రెండ్స్ ఏం చేస్తారో తెలీదు, ఈయన బదులు ఆయన వలుపుతారు అనమాట. వీళ్ళు అటెండెన్స్ పడేది, హాల్ టికెట్లు ఇచ్చేది, అదేంటి రిజల్ట్స్ తీసుకొచ్చి నాకు చూపించేది. సార్ మాకు సెమిస్టర్ రిజల్ట్ వచ్చినాయి అంటారు. A+ ఉంటాయి. ఈ అబ్బాయి ఏడుంటాడు? ఆశ్రమంలో ఉంటాడు. A+ ఎట్లా వచ్చినాయి రా బాబు? సెకండ్ సెమిస్టర్ A+, సెకండ్ ఇయర్ A+, అంత డిగ్రీ మొత్తం అక్కడనే కూర్చొని కంప్లీట్ చేసిండు. ఆవులను కాసిండు, చెట్లను మొత్తం ఆశ్రమంలో క్లీనింగ్ చేసిండు, రాళ్ళు మోసిండు, గ్రీన్ ల్యాండ్స్కేప్ని చూసుకున్నారు. ఈ అబ్బాయి యూట్యూబ్లో చూసి అన్నం వండుకొని కుక్కలకు అన్నం పెట్టి తను ఒక్కడే 11 రోజుల పాటు ఆశ్రమంలో ఉన్నాడు. అక్కడ ఎవరు లేరు, కరెంటు కూడా లేదు సరిగ్గా. ఇప్పుడు ఒక మంచి డిజిటల్ మార్కెటింగ్ AI టూల్స్ని వాడడంలో ఎక్స్పర్ట్స్ వీళ్ళు. మీకు ఏ టెక్నికల్ సపోర్ట్ కావాలన్నా ఈ అబ్బాయిని అడగవచ్చు. ఇక్కడ ఉన్న టీం అంతా అంతే. ధ్యాన ధర్మాశ్రమంలో వంట వండుతారు, బాత్రూమ్లు కడుగుతారు, 3 గంటలకు తక్కువ కాకుండా ధ్యానం చేస్తారు. రోజు ఒక పుస్తకం ఏదో కనీసం 15 నిమిషాలన్నా చదువుతారు. సేమ్ టైం ట్రూత్ ఫర్ యూత్ ఆన్లైన్లో క్లాసెస్ అన్నీ తీసుకుంటూ ఉంటారు. మళ్ళీ అన్ని పిరమిడ్ సెంటర్లు అందరికీ సపోర్ట్ చేస్తూ ఉంటారు.
సో మీరు కూడా ధ్యాన ధర్మాశ్రమానికి రావచ్చు. ఇలాంటి యూత్ ఎంతోమంది అక్కడ ట్రైనింగ్ అవుతున్నారు. మీ పిల్లల్ని ధ్యాన ధర్మాశ్రమాన్ని విజిట్ చేయండి. అక్కడికి వస్తే వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుస్తుంది. చెప్పేది లేదు, అక్కడ చేసేదే ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ధ్యాన ధర్మం అడ్రస్ కావాలా? అక్కడ అడ్రస్ తీసుకోండి. సాయి అబ్బాయి పేరు, తన అనుభవాన్ని షేర్ చేసుకుంటాడు. హలో ఆల్, నా పేరు సాయి కుమార్. నేను హైదరాబాద్లో ఉంటాను. నేను మెడిటేషన్లోకి వచ్చి 1.5 year అవుతుంది. మీరు ఇప్పుడు ఎలా అయితే వచ్చారో లాస్ట్ ఇయర్ నేను ఇట్లా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలానే వచ్చాను. 3 days ఉన్నాను ధ్యాన మహాయాగం. అక్కడ లాస్ట్లో కూర్చున్నా నేను. అప్పుడు నేను ఒకటే డిసిషన్ తీసుకున్నాను. ఏం డిసిషన్ అంటే, ఈ స్టేజ్ మీద నేను ఉండాలి, మైక్ నా చేతిలో ఉండాలి, ఆడ కూర్చోవాలి నేను అని ఒకటే డిసిషన్ తీసుకొని వెళ్ళిన. ఎందుకు తీసుకున్నా అంటే, ఈ స్టేజ్కున్న పవర్ ఏందో నాకు తెలుసు. అంతకు ముందుకు ఏం జరిగిందంటే, నేను యూట్యూబ్లో చిన్న వీడియో రాము సార్ది మరణాంతర జీవితం అనేది ఒక వీడియో చూసిన అనమాట చిన్నగా. ఆ వీడియో చూసి సార్కి ఇమ్మీడియట్గా కాల్ చేసిన. నేను సార్కే ఎందుకు కాల్ చేసిన అంటే, సేమ్ నా ఆలోచనలు సార్ ఆడ చెప్పే వర్డ్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఉన్నాయన్నమాట. సార్కు కాల్ చేసినప్పుడే సార్ ఏమన్నాడంటే, నువ్వు ధ్యాన ధర్మ ఆశ్రమం నిజాలాపూర్లో ఉంది, అక్కడ వచ్చేసాయి అని చెప్పిండు అనమాట. నేను వెళ్ళిన 3 days ట్రక్కింగ్ ఉంటుంది, నువ్వు పార్టిసిపేట్ చెయ్యి అని చెప్పిండు. నేను వెళ్ళిన తర్వాత సార్ అక్కడ 5 పదాలు చెప్పిండు నాకు కొత్తగా. ధ్యానం తెలుసు, పుస్తకాలు చదవడం తెలుసు, ఇంకా మూడేం చెప్పిండంటే స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ఆచార్య సాంగత్యం. ఈ 3 చెప్పిండు. ఈ 3 నాకు అర్థం కాలే అప్పుడు. ఈ 3 అర్థం చేసుకోనికి నాకు దాదాపు 6 months పట్టింది. అంటే రోజు ధ్యానం మెడిటేషన్ 3 hours మెడిటేషన్ చేయమన్నాడు, పుస్తకాలు చదవమన్నాడు. ఈ 2 చేసిన నేను. నా జీవితంలో మిరాకిల్స్ స్టార్ట్ అయినాయి. ఆ మిరాకిల్స్ ఏంటంటే, అంతకుముందుకు నేను చాలా అంటే చాలా ఇక ఏం లేదు నా దగ్గర అసలు. అలాంటి పరిస్థితుల్లో నేను ఆశ్రమం దగ్గరికి వెళ్ళిన. ఆశ్రమం దగ్గర అడుగు ఎప్పుడైతే పెట్టినో అప్పటి నుంచి నా జీవితంలో మిరాకిల్ స్టార్ట్ అయినాయి. ఇంకోటి ఏంటంటే, మేము రీసెంట్గా ధ్యానధర్మ ఆశ్రమంలో ఒక ప్రోగ్రాం జరిగిందనమాట. అక్కడ ఒక 3 days ఉందామని వెళ్ళినా. జస్ట్ అక్కడ ఏమైందంటే, నేను మెడిటేషన్ చేస్తున్నా, చెప్పొచ్చు, మెడిటేషన్ మార్నింగ్ చేయడానికి వెళ్ళిన అనమాట. పిరమిడ్ ఉంది అక్కడ, పిరమిడ్లోకి నేనుగా వెళ్ళిన అనమాట. మెడిటేషన్ చేస్తున్నప్పుడు నాకు ఒక వాయిస్ రూపంలో ఒక మెసేజ్ వచ్చిందనమాట. అది సార్కి ఇట్లా షేర్ చేసుకున్న. అంజయ్ సార్ ఇక్కడ ఉన్నారు, రండి సార్. అంజయ్ సార్తో షేర్ చేసుకున్నా, ఇది కరెక్టేనా అని. నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత షేర్ చేసుకున్న సార్తో. ఏమొచ్చిందంటే, విశ్వ కళ్యాణం కోసం నిలబడు అనేది ఒక మెసేజ్ వచ్చింది. అది 2 times వచ్చింది. ఆ వాయిస్ నేను అసలు ఇంతవరకు నా జీవితంలో వినలేదు. ఒకసారి చెక్ చేస్తున్నా అని పిరమిడ్ మొత్తం తిరిగిన. అదే టైంలో 5:30 అవుతుంది ఆ టైము. విశ్వ కళ్యాణం కోసం నిలబడు అనేది ఒక వాయిస్ వచ్చింది నాకు మెసేజ్ రూపంలో. ఆ నెక్స్ట్ డేనే, అక్కడ 10 days తర్వాత నెక్స్ట్ డేనే మన అంజయ్ సార్ని కలిసి ఇట్లా మెడిటేషన్ చెప్పాలనుకుంటున్నా సార్, దానికి ఎట్లా చెప్పాలి ఏందనేది నాకేం తెలియదు, గైడ్ చేయండి సార్ అని సార్ని కలవడం జరిగింది. దాదాపు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 4 నెలల్లో మేము దాదాపు 40 నుంచి 50 స్కూళ్ళు కవర్ చేసినాం హైదరాబాద్లో. నేను ఇంతకు ముందుకు సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం, ఆచార్య సాంగత్యం ఈ 3 నేను పట్టించుకోలేదు అసలు. ఎప్పుడైతే నేను స్కూళ్ళల్లో పోయి మెడిటేషన్ చెప్పినో అప్పుడు నాకు దీంట్లో పవర్ ఏందో నాకు తెలిసింది. సజ్జన సాంగత్యం అంటే ఏంటిది, ఆచార్య సాంగత్యం అంటే ఏంటిది, టీచింగ్ అంటే ఏంటిది అనేది దీని అంటే అర్థమైంది అనమాట. ఈ మూడింటి గురించి అర్థమైంది. అంతకుముందుకు రాము సార్ చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదన్నమాట. ఎప్పుడైతే నేను స్కూళ్ళల్లో పోయి మెడిటేషన్ పర్మిషన్ల కొరకు పోయి మెడిటేషన్ చెప్పినో అప్పుడు నాకు ఒక క్లారిటీ అనేది వచ్చింది. ఇప్పుడు ఒక 1.5 year అవుతుంది. నా జీవితంలో మొత్తం ఏది అనుకుంటే అది వస్తుంది అనమాట. ఇక నాకు గింతే నా జీవితం అని అనిపిస్తుంది. ఇక ఒక 2 నిమిషాలు అంజయ్ సార్ మాట్లాడతాడు. థ్యాంక్ యూ. చూడండి ఎలా ఉందో. నన్ను కలిసిండు, కలవంగానే చెప్పిన నువ్వు పోయి పర్మిషన్ తీసుకో బాబు అన్న.
ఒక 10-15 స్కూళ్ళు మేము టీచింగ్ చేస్తుంటే మాతో పాటు ఉండు, ఆ ఫోటోలు తీసిండు. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు అవకాశం వచ్చింది, అందరం కలిసి తలా ఒక క్లాస్లోకి వెళ్ళి చెప్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ ఒక 10 సెషన్లలో వెంబడి ఉండు అంతే. తర్వాత నెక్స్ట్ మైక్ ఇచ్చేసిన, ఈ సెషన్ నువ్వే బాబు, ఈరోజు నేను సెషన్ చెప్తాను, నువ్వు మెడిటేషన్ చేయొచ్చు. తర్వాత ఇప్పుడు సెషను, మెడిటేషను, ఫోటోగ్రఫీ, తర్వాత ఫ్లైయర్సు అన్ని టోటల్గా రెడీ చేస్తుండు. మరి ఈ సంవత్సరం ఎంత పని చేస్తామో మేము అందరం కలిసి మీరు చూడాలి. విపరీతంగా 2 రాష్ట్రాల్లో తిరగదలుచుకున్నాం. టీం మొత్తం రెడీ అయ్యి ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్. అందరూ మా ఫోన్ నెంబర్ రాసుకోండి, మమ్మల్ని పిలవండి, ఎక్కడికైనా మేము వస్తాం. 2 స్టేట్లలో పూర్తిగా ఒక టీమే తయారవుతుంది. 10 మంది వెళ్తాం ఒక స్కూల్కి. అక్కడ ఉన్నోళ్ళని మొత్తం మనము పూర్తిగా టీచర్స్, స్టూడెంట్స్ అందరికీ మనం చెప్తాం. ఫస్ట్ చెప్పాల్సింది టీచర్స్కి, తర్వాత వాళ్ళకి చెప్పే స్టూడెంట్స్కి చెప్పాలి, తర్వాత వాళ్ళకి చెప్పే టీచర్స్కి చెప్తే వాళ్ళు మళ్ళీ ఫాలో అప్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనం చక్కగా ప్రచారం చేయాలి. ఇక్కడ ఎంతమందికి ధ్యాన ప్రచారం చేయాలి స్కూళ్ళలో నుంచి చేతులు లేపాలి? ఓ నైస్, ఒకసారి గట్టిగా క్లాప్స్. అందరూ మా ఫోన్ నెంబర్ మీ ఫోన్ నెంబర్లలో ఫీడ్ చేసుకోండి. 9866 98 660 96198 98 660 96198. నా పేరు అంజయ్య. తర్వాత మా మిస్సెస్ పేరు శోభారాణి. 91600 23006 23006. మా మిస్సెస్ పేరు శోభారాణి. సాయి నెంబర్ చెప్పు. 888 560 8526. నేను హైదరాబాద్ గుర్రంగూడలో ఉంటా అండి. మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. ఏరియా ఎక్కడైనా సరే నేను వచ్చి మెడిటేషన్ తీసుకుంటా. సార్ కానీ నేను కానీ ఇద్దరం ఎవరిట్లో ఒకరు వస్తాం. 888 560 8526. సాయి కుమార్. ఇదంతా జరిగిందంటే నేను డైలీ 2 గంటల నుంచి 3 గంటలు మెడిటేషన్ కంపల్సరీ. రామసార్ ఎప్పుడైతే చెప్పిండో అప్పటి నుంచి ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఏమనుకొని, చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఏమనుకొని 2 గంటల నుంచి 3 గంటల వరకు ఖచ్చితంగా మెడిటేషన్ చేస్తాండి నేను. మీరు ఇక్కడ రకరకాల ప్రాబ్లమ్స్, మీ ప్రాబ్లమ్స్ ఎంత పెద్దదైనా ఉండని, ఏమైనా ఉండని, మెడిటేషన్ మాత్రం ఖచ్చితంగా 2 నుంచి 3 గంటల వరకు ఖచ్చితంగా చేయండి. పరిస్థితులు ఏమైనా ఉండని మీ లైఫ్ మాత్రం ఖచ్చితంగా మారుతుంది. నా లైఫ్ మారింది. మేము చెప్పడానికి రావట్లేదు, మీకు ఉన్న స్టార్టింగ్ ట్రబుల్ క్లియర్ చేస్తాం. మేము అందరికీ చెప్పాలని ఉంది. మీకు స్టార్టింగ్ ట్రబుల్స్ ఉంటాయి, బాలారిష్టాలు అంటారు, వాటిని క్లియర్ చేస్తే ఎక్కడోళ్ళు అక్కడ చెప్పాల్సిందే. ధ్యాన జగత్ మేము 3 చెప్తే కాదు, మనం 10 మందిని చెప్తే కాదు, 8 లక్షల మంది చెప్పాలి. కాబట్టి ధ్యాన జగత్కి వెళ్ళాలంటే మీరు చెప్పడానికి మేము రాము సార్ గైడెన్స్తో మేము ముందుకు వచ్చి మిమ్మల్ని బూస్టింగ్ ఇస్తున్నాం అంతే. దట్స్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సాయి అండ్ అంజయ్ సారు. మనందరి లక్ష్యం ఒకసారి చెప్పుకుందాం అందరం. ఎన్ని ఉన్నాయండి మనకు? 3 లక్ష్యాలు ఉన్నాయి. చెప్పండి ఒకటి గట్టిగా, ఇంకోటి ఈ ఫస్ట్ది ఏంటి? ధ్యాన విద్యార్థి అనే ఒక ప్రాజెక్టు స్టార్ట్ చేశారు. ధ్యాన విద్యార్థి ప్రాజెక్టులో మన అందరి లక్ష్యం, మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రతి విద్యార్థి కూడా ఏం కావాలి? ధ్యానం నేర్చుకోవాలి. కాబట్టి మనం అందరం ఏం చేద్దాము, నెక్స్ట్ ఇయర్ ఈ 2026 చుట్టుపక్కల ఉన్న అన్ని స్కూళ్ళు, ఎక్కడికో వద్దు, పక్కనున్న స్కూళ్ళకే చాలు. ఒకటే రోజు అవసరం లేదు. మొత్తం నాకు ఏమో రావాలి, ఏం కాన్సెప్ట్ రావాలి, ఏమేమో అని అనుకుంటాం. ఏం అక్కర్లేదు. వెళ్తాము, కూర్చోబెడతాము, కళ్ళు మూసుకోండి, శ్వాస మీద ధ్యాస అని చెప్పి ఒక 5 నిమిషాలు శ్వాస మీద ధ్యాస పెట్టించి వస్తాము. ఇంతే ధ్యాన ప్రచారం. సార్ నాకు టాపిక్లు తెలీదు, నాకు క్లాసులు కాదు, నేను మాస్టర్ని, ఏం అక్కర్లేదు. ఒకటే రోజు ఎవరు బుద్ధులు కాదు. మనం ఏం చేస్తున్నాము? విత్తనం వేస్తున్నాం. ఏం చేస్తామండి? శ్వాస మీద ధ్యాస అని చెప్పి ఊరికి రాకుండా కాసేపు ఒక 5 నిమిషాలు పిల్లల్ని కూర్చోబెట్టి వస్తాము. ఇందాక సార్ వచ్చారు కదా, సారు వాళ్ళ మిస్సెస్ మేడం శోభ మేడం గారు అన్ని దాదాపుగా 250 స్కూళ్ళు, అంటే ఒక చోట కాదు ఆయన తిరిగింది, 3 స్టేట్లలో తిరిగిండ్రు. గట్టిగా చప్పట్లు కొడదాం. సో రేపు దీని గురించి ధ్యాన విద్యార్థి ప్రాజెక్టుని మరి నెక్స్ట్ ఇయర్ మనం ఎలా తీసుకెళ్దాము, దాన్ని ఎలా ట్రైనింగ్ ఉంటుంది నెక్స్ట్ ఇయర్ అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మళ్ళీ యథావిధిగా ఒక నలుగురు గ్రాండ్ మాస్టర్లు
మినిమం 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ పత్రి సార్తో ఎన్నో ప్రాజెక్టులు ఎన్నో చేసిన వాళ్ళందరి కోర్ ఎక్స్పీరియన్సెస్ నుంచి వచ్చే మాటలు వాళ్ళ నుంచి విందామా వద్దా?